వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మేమైతే వర్షం పడుతుంది కదా, అందుకైతే ఐస్ క్రీమ్స్ అయితే రెడీ చేద్దాం అయితే అనుకున్నాము. ఐస్ క్రీమ్ ఫస్ట్ టైం బీట్రూట్ ఐస్ క్రీమ్ అయితే వేసాము. ఇదిగోండి ఇలా వచ్చింది మౌల్డ్. ఫస్ట్ అయితే మేము మౌల్డ్స్ అయితే నిన్న బ్లింకెట్లో అయితే ఆర్డర్ పెట్టామన్నమాట. అవి అయితే ఫస్ట్ ట్రైల్ చేసి యూట్యూబ్లో వీడియో పెట్టుకుందాం అనుకున్నాము. ఇదిగోండి బాగా వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ ఫ్రీజ్ చేసి ఈరోజే తీసాము. మళ్ళీ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ చేద్దాం అనుకున్నాము. ఒకసారి చూసేయండి ప్రాసెస్ అంతా. ఫస్ట్ అయితే మిల్క్ అయితే బాయిల్ అదే స్టవ్ మీద పెట్టుకున్నాం అనమాట. తర్వాత కొంచెం వేడి అయిన తర్వాత ఈ పౌడర్ అయితే మీకు ఇన్స్టెంట్గా దొరికిద్ది, ఐస్ క్రీమ్ పౌడర్ మిక్చర్ స్ట్రాబెర్రీ తీసుకున్నాము. లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోవాలి. ఇదిగోండి పింక్ కలర్లో చేంజ్ అయ్యింది. కావాలంటే మేము షుగర్ అయితే ఎక్కువ తినాం కాబట్టి షుగర్ అయితే వేసుకోలేదు. ఎలాగో బయట అయితే వర్షం పడుతుంది, అందుకే ఇంట్లోనే పౌడర్ ఉంది కదా ఇన్స్టెంట్గా అని అయితే మా పిన్ అయితే ఐడియా ఇచ్చింది అనమాట. అందుకే చేసేసుకున్నాము. మా మమ్మీ అయితే తిట్లు రోజుకు ఒక ప్రయోగం స్టార్ట్ చేస్తున్నారు ఏంటి మీరు అని. అయితే మిక్స్ చేసుకోవాలి. అంటే బాల్స్ లేకుండా ప్యూర్గా ఇలా వాటర్ ఫ్రేమ్లో ఉన్నట్టు చూసుకోండి. ఇప్పుడైతే నేను స్వీట్నెస్ అయితే చూసుకుంటున్నాను. మాకైతే ఈ స్వీట్ అయితే చాలు. అందుకైతే ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత అయితే మౌల్డ్లో అయితే వేసేసుకోండి. ఫస్ట్ అయితే మేము చల్లారిన తర్వాత అయితే 5 minutes ఒక 20 minutes అయితే పెట్టేసాము. ఇదైతే కొంచెం బాక్స్లో అయితే వేసేసుకున్నాం అనమాట. ఇదైతే మా పిన్నిదైతే క్యారేజ్ బాక్స్, అందుకే దీంట్లో వేసాము. తిడుతుంది నన్ను. ఎందుకండి దీంట్లో వేసామన్నమాట. ఇప్పుడైతే ఇంకా కొంచెం అయితే మిగిలింది, దాంట్లోనే వేసేయచ్చు కదా అంటే ఈ మౌల్డ్స్లో వేద్దాం అనుకుంటున్నాం. ఈ మౌల్డ్స్ ఉన్నాయి. ఇది అప్పుడైతే మేము గునాఫా చేసుకున్నప్పుడైతే తెచ్చుకున్నాం అనమాట. ఈ మౌల్డ్స్ మా పిన్ని చిన్నగా బాగుంటాయి దీంట్లో వెయ్యమ్మా అండి. సరే వేస్తున్నాము. ఇది ఫస్ట్ వాష్ చేసేసుకున్నాం. కొంచెం లోపల ఇది పెట్టి చేయండి కొంచెం, ఎందుకంటే చాలా రోజులు వాడి ఉంటుంది కదా, డస్ట్ పెట్టి ఉంటుంది. వాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే లిక్విడ్ అయితే ఫామ్ చేసేసుకున్నాం. దీనివల్ల ఫస్ట్ అయితే ఇలా క్లీన్ చేసుకున్నాం. వాటర్ లేకుండా అయితే క్లీన్ చేసుకోవాలి. ఇదైతే క్లీన్ చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే మౌల్డ్స్లో వేసేసుకున్నాం. కింద అయితే ప్లేట్ పెట్టుకుంటాం, లేకపోతే మనం పెట్టుకుంటాం కదా, ఇలా పట్టుకోవడానికి అయితే అవ్వదు, ఇలా పడిపోతుండేది. అందుకే ప్లేట్ అయితే పెట్టుకున్నాము. ఒక స్పూన్కి అయితే అలా తీసుకుని అయితే వేసుకోండి. ఒక స్పూన్ సరిపోతుంది. అన్నిటికీ ఇవన్నీ రేపు మార్నింగ్ దాకా ఫ్రీజ్ చేయాలి ఇవన్నీ. సరిపోయిందనమాట. కొంచెం మిగులుతా అయితే ఈ బాక్స్లో వేసేస్తాను. మళ్ళీ చల్లగా అయిపోయింది బాగానే. వాన పడుతుంటే చల్లగా తినాలనిపించింది. అందుకైతే బయటికి వెళ్ళడానికి కూడా టైం లేదు, వాన ఫుల్ పడుతుంది. అందుకే ఇన్స్టెంట్గా అయితే ఇంట్లో తీసుకున్నాము. ఇప్పుడైతే ఇదైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాం. ఇదిగోండి ఈ డ్రీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాము. ఇలాంటి మళ్ళీ టిప్స్ కోసం అయితే మా ఈడీస్ ఫేవరెట్ స్ట్రెయిన్స్ అయితే కోసం
సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే మాత్రం మర్చిపోకండి. 390 సబ్స్క్రైబర్స్ అయితే దగ్గరలో ఉన్నాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఈటీస్ వైరస్ ట్రైనింగ్. థ్యాంక్ యూ సో మచ్.